నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా జలాల్లో సమాన వాటా దక్కాలన్న మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టు ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశం. పెద్దపల్లి జిల్లా బాలిక అత్యాచార దోషిని వదిలేదన్న మంత్రులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షిస్తామని బాధితులకు హామీ. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుపట్టిన భరాస. కేసీఆర్ విచారణకు హాజరు కాకుంటే తప్పు చేసినట్లేనని కాంగ్రెస్. హైదరాబాద్ సిపిఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు. 12 మంది ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు మల్టీజోన్ 2కు బదిలీ. ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర. భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష.